पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. శంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు 3-4 శ్లోకాల్ని వినబోతున్నాం అన్నమాట. దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. ఇప్పుడు ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాన్ని చూద్దాం. మనం ప్రతిపదార్థము మనుష్యత్వము ముముక్షత్వము మోక్ష ఇచ్చ కలుగుట, మహాపురుష సంశ్రయ మహాపురుషుని ఆశ్రయము అనే ఏతత్ ఈ త్రయము దుర్లభం కష్టంచే లభిస్తున్నాయి. దైవానుగ్రహ హేతుకం ఏవ దైవానుగ్రహమే హేతుగా కలది, అంటే దైవానుగ్రహం చేతనే కలుగుతున్నవి అర్థం వస్తుంది మనకి. ఇప్పుడు తాత్పర్యం తీసుకుంటే మనకి మనుష్యత్వము ముముక్షత్వము అంటే మోక్షం పొందాలనే కోరిక, గొప్పవారితోటి సాంగత్యము అనే ఈ మూడు కూడాను భగవత్ కృప ఉన్నందువల్ల మాత్రమే లభ్యమవుతాయి అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. మనుష్యత్వం అంటే ఏమిటి? మానవులంతా ఒకటే అన్న అర్థం. అయితే ఇక్కడ ఆలోచించి చూస్తే ఆస్తికుడు మనిషే, నాస్తికుడు మనిషే, గుడ్డివాడు మనిషే, కుంటివాడు మనిషే, బిచ్చగాడు మనిషి, ప్రభువు మనిషి. మరి ఈ భేదాలు ఎందుకు ఏర్పడ్డాయి? అలాగే మనం జడ పదార్థాలైనటువంటి రాళ్లను తీసుకున్న సున్నపు రాళ్ళు, పలకరాళ్ళు, ఇళ్ళు కట్టడానికి ఉపయోగించే రాళ్ళు, విగ్రహాలకు ఉపయోగించే రాళ్ళు అన్నీ ఒకటేనా? ఆ మాటకొస్తే రత్నాలు కూడా రాళ్లే. మరి ఎందుకు ఇన్ని భేదాలు? చెట్లలో మరి అన్ని రకాల భేదాలు మనకు కనబడుతుంటాయి. కొన్ని పళ్ళ చెట్లు, కొన్ని ముళ్ళ చెట్లు ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. వాటిలో కూడా భేదం కనబడుతుందిగా. పశువుల్లో ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పిల్లులు, కుక్కలు, నక్కలు, సింహాలు అన్నీ ఒకటేనా? మరి పక్షుల్లో కూడా తీసుకుంటే మనకి హంసలు, కాకులు, గుడ్లగూబలు, డేగలు, చిలకలు, కోకిలలు అన్నీ ఒకటేనా? ఇలాంటి భేదాలు ఎందుకు కలుగుతున్నాయి? రాక్షసులు, దేవతలు, మానవుల్లో ఎందరో లేరు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః అంటూ భగవంతుడు చెప్పారనమాట. నాపై భక్తి లేకుండా జ్ఞానం కలగడం దుర్లభం అన్నారు. మనుషుల్లో వేలల్లో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నించే ముముక్షుల్లో కూడా ఎవరో ఒకడు అరుదుగా నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. దుర్లభమైన ఇటువంటి ఆత్మతత్వాన్ని పొందాలన్నా కూడాను ఆయన కృప కావాల్సిందే. అందరూ వైరాగ్యవంతులు, భక్తులు, యోగులు కాగలుగుతున్నారా? ముక్తులు కావాలనే కోరిక ఎందరుకుంటోంది? పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అనే వేమన సూక్తికి ఏమర్థం చెప్పుకుంటాం మనం? శ్రీరాముడు మనిషే, రావణుడు మనిషే.
భేదం లేదంటామా? కాబట్టి మైత్రి, కరుణ మొదలైన మంచి గుణాలు కలవారికే మోక్షాపేక్ష ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మహాపురుష సంశ్రయ అన్నారు. లోకంలో ప్రేయో మార్గము, శ్రేయో మార్గం అనేవి 2 మార్గాలున్నాయి. ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధం. ఇహలోకంలో ధనకనక వస్తువాహనాలు, పుత్రమిత్ర కళత్రాదులు, గృహారామ క్షేత్రాలు, చివరికి స్వర్గాన్ని కూడా ఇచ్చేది ప్రేయో మార్గం, అంటే సుఖమార్గం అన్నమాట. ఈ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి మోక్షం లేదు. పునరావృత్తి రహితంగా శాశ్వత కైవల్యం ఇచ్చేది శ్రేయో మార్గం. జనన మరణ ప్రవాహాన్ని దాటిన ఇలాంటి శ్రేయో మార్గులే మహాపురుషులు అనిపించుకుంటారు అంటూ చెప్పడం జరుగుతుంది. దైవానుగ్రహం పూర్వజన్మ కర్మ మంచిది కావడం వల్లనే లభిస్తుంది. అలాంటి పుణ్యాత్ములకే మానవత్వము, మోక్షాపేక్ష, సత్సాంగత్యము అనేవి కూడాను సంభవిస్తాయి అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇలాంటివన్నీ మనకి లభించాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం, కృప చాలా అవసరం. మరి ఇంత అద్భుతమైన మానవ జన్మ లభించినప్పుడు శాశ్వతం కాని క్షణికమైనటువంటి విషయ వస్తువుల మీద కోరికల్ని అదుపులో పెట్టుకుని క్షణికము, అశాశ్వతము అయిన ఈ జీవితం నుంచి బయటపడాలి అనే ఒక రకమైన తీవ్ర కోరిక ఉండి జీవించాలనుకోవడం మనం సాధనను ప్రారంభించడానికి మొట్టమొదటి మెట్టు అనుకోవచ్చు. నిజంగా మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించాలి అని అనుకుంటే ముందు దురలవాట్లను వదిలేసుకోవాలి. ఇలా వదలకపోతే మనం చేసే సాధన ద్వారా కొన్ని దుష్కర్మలు వదిలిపోతుంటే మరికొన్ని వాటికి ఈ అలవాట్ల ద్వారా యాడ్ ఆన్ అవుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. దానికి ఓ చక్కటి ఉదాహరణ ఇచ్చారు మరొక విశ్లేషకులు ఇక్కడ. ఒక పడవ నీళ్ళల్లో ఉన్నంత వరకు అది క్షేమంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పడవకి కన్నం పడి పడవలోకి నీరు రావడం మొదలు పెడుతుందో వెంటనే ఆ పడవ ప్రమాదంలో పడిపోతుంది. ఎప్పుడైనా సరే నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే మనిషి కూడాను విషయ వస్తువులపైన పరిమితిని మించి ప్రేమను పెంచుకుంటూ పోతే పై విధంగానే సంసారం అనే సముద్రంలో మునిగిపోక తప్పదు అంటున్నారు. కాబట్టి జీవితం యొక్క అర్థాన్ని మనం గ్రహించి ఆత్మజ్ఞానం కోసం మనం ప్రయత్నం చేసినట్టయితే మనకి తప్పకుండా జ్ఞానస్వరూపుడైన ఒక సద్గురువు లభిస్తారు. అలా సద్గురువు లభించాలన్నా కూడాను దైవం యొక్క అనుగ్రహం మనకి పుష్కలంగా ఉండాల్సిందే. దానికి తోడు శిష్యుడికి సంకల్ప బలం చాలా ఉండాలి. ఇప్పుడు మనం తర్వాత శ్లోకం చూద్దాం. లబ్ధ్వా కథంచిన్నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శ్రుతిపారదర్శనం యస్త్వాత్మముక్తై నయతేత మూఢధీః సహ్యాత్మః స్వం వినిహంత్య సద్గ్రహాత్. ఇది కూడా చాలా చక్కటి శ్లోకం. దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను కూడా మనం తెలుసుకుందాం. దుర్లభం, దుర్లభమైన నరజన్మ, మనుష్య జన్మను కథంచిత్ ఎలాగో లబ్ధ్వా పొంది తత్రాపి అందులో పుంస్త్వం అంటే పురుషత్వాన్ని, శృతి పారదర్శనం శాస్త్రాంత జ్ఞానాన్ని పొంది యహ ఏ మూఢదీహి మూఢబుద్ధి గలవాడు స్వ ఆత్మముక్తి తన యొక్క మోక్షం కొరకు నా ఏతత్ ప్రయత్నించడో సహ అతడు ఆత్మహ ఆత్మఘాతకుడు అన్నారు. హా అంటే అక్కడ హన్ ధాతువుతోటి ఘాతకుడు అన్న అర్థం వస్తుందన్నమాట. అసద్గ్రహాత్ చెడు పట్టుదల వల్ల స్వం అంటే తనను వినిహంతి చంపుకుంటున్నాడు అంటే నశింపు చేసుకుంటున్నాడు అనే అర్థం వస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు దీని భావార్థం విందాం మనం. పై శ్లోకంలో చెప్పుకున్నట్టుగా మనం ఇలాంటి దుర్లభమైన మానవ జన్మను ఏ పుణ్య విశేషం చేతో లేకపోతే భగవత్కృప వల్ల ఏదో ఒక విధంగా పొంది దానికి తోడు మళ్ళీ మనం శృతి సిద్ధాంత జ్ఞానం కలిగినట్టు పురుష జన్మ కూడా పొంది తన ఆత్మ యొక్క మోక్షం కోసం ప్రయత్నించినటువంటి మూఢుడు నిజంగానే ఆత్మహంతకుడవుతాడు అంటూ చెప్తున్నారు. ఎందుచేత అసత్పదార్థమునందు అనాత్మ పదార్థాలలో ఆపేక్ష కలిగి ఉన్నందువరకు అంటే సత్తు గురించి కానీ ఆత్మ పదార్థాన్ని గురించి అతనికి కోరిక లేకుండా ఉండడం వల్ల
అర్థం వస్తుంది. దానివల్ల అతను పూర్తిగా నాశనం అయిపోతాడు అంటూ చెప్తున్నారన్నమాట. పూర్వజన్మ పదంతో మనం నరజన్మ పొందినా కూడాను, మనుష్య జన్మ వచ్చినా కూడాను అది ఏమాత్రం సరిపోదు. మనం ఎంతో అదృష్టవంతులు అనుకుంటూ కూర్చోవడం సరిపోదు. అది అపోహ మాత్రమే. ఈ మానవ జన్మకు సార్థకం ఏమిటి అంటే శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకొని మోక్షం కోసం సాధన చేయడం అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే మన గమ్యం ఏమిటి అన్నది మనకి ఇక్కడ తెలియాలి. అంటే మనకి ఈ జన్మ ఎన్నో శరీరాలు విడిచి 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 చివరిగా మనం మానవ శరీరాన్ని పొందాము అన్నది మనం మొదట్లో తెలుసుకున్నాం కదా. అది సార్థకం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే. నిజానికి ఆత్మకు హత్య అనేదే ఉండదు. ఆత్మహత్య అంటే తన్ను తాను చంపుకోవడం అనే అర్థం కదా. తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడమే హత్యా సాదృశ్యం అయిందన్నమాట ఇక్కడ మనకి. మనుష్య జన్మ లభించిన తర్వాత కూడాను ఆత్మజ్ఞానానికి ప్రయత్నించిన వాడు తనకి తాను హాని చేసుకున్నవాడే అవుతాడు అంటూ ఇందులో తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆత్మహ అనే భావం వస్తుంది. అంటే శరీర హత్య కాదది, తన అసలు స్వరూపాన్ని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోవడం అవుతుందన్నమాట. మనుష్య జన్మ ఎంతో దుర్లభం అంటూ మనకి ఈ శ్లోకాల్లో చెప్తూ వస్తున్నారు. కానీ దాన్ని సార్థకం చేసుకోవడమే అసలు విషయం అన్నమాట. మనిషికి ఉన్న ప్రత్యేకత వివేకం, తనను తాను ప్రశ్నించుకోగలిగే సామర్థ్యం. అయితే మనం ఎక్కువగా ఏం చేస్తుంటాం, బయట ప్రపంచాన్ని గెలుచుకోవడంలో బిజీ అయిపోతుంటాం. కానీ మనల్ని మనం తెలుసుకోవడంలో ఆసక్తి చూపించు. శంకరాచార్యుల వారి ఉద్దేశం ఏంటంటే, సంసారంలో మునిగి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఈ అరుదైన అవకాశాన్ని మీరు వృధా చేసుకోకండి, ఆత్మకు చేసిన అన్యాయం అవుతుంది అది అంటున్నారు. అంటే ఇక్కడ మన ఆయన ఏదో భయపెట్టేస్తున్నారని కాకుండా జాగృత పరుస్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఓ చిన్న ఉదాహరణలాగా చూద్దాం మనం. అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నది. ఓసారి ఒక రాజకుమారుడు చిన్నప్పుడు అడవిలో తప్పిపోయాడు అనుకోండి. ఓ గ్రామంలో పెరిగి పెద్దవాడయ్యాడు. తాను సాధారణ కూలీ అని అనుకున్నాడు. ఓ రోజు రాజభటులు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు రాజకుమారుడివి, నీ రాజ్యం నీకోసం ఎదురు చూస్తోంది అని. అతను మొదట నమ్మలేదు. కానీ వాళ్ళు కొన్ని సాక్ష్యాలు చూపించారు. అతను అసలు గుర్తింపును తెలుసుకున్నాడు. ఇక్కడ గ్రామ జీవితం సంసారం, రాజ్యం అన్నది ఆత్మస్వరూపంగా తీసుకుంటే రాజకుమారుడు జీవుడయ్యాడనుకోండి. ఈ సంసారంలో అతనికి తన అసలు స్వరూపం తెలియచెప్పేవారు గనక లేకపోయి ఉండుంటే, లేదా తెలుసుకోలేకపోయి ఉండుంటే కూలీగానే ఉండిపోయి ఉండేవాడు. తెలుసుకున్నప్పుడు అతనికి తన అసలు స్థితి ఏంటి అన్నది గుర్తించగలిగాడు. అలాగా మన అసలు స్థితి ఏంటి అన్నది మనం జ్ఞానం ద్వారానే తెలుసుకోగలం. అదే మనకి భగవద్గీతలో కూడా నున్న జాయతే మ్రియతే వా కదాచిత్, ఆత్మకు జననము లేదు మరణం లేదు అన్నారు. అర్జునుడు తన శరీరంతో ఐక్యమై చూసి బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి అసలు స్వరూపాన్ని గుర్తు చేశాడనమాట. అదేవిధంగా శంకరాచార్యులు కూడాను మనకి ఈ శ్లోకాన్ని పరిచయం చేస్తున్నారు. ఆత్మజ్ఞానం అంటే ఏదో పొందడం కాదు, మరిచిపోయిన నిజాన్ని గుర్తించుకోవడం. మనిషి జీవితం ఒక అవకాశం. ఈ అవకాశం స్వయాన్ని తెలుసుకునే అవకాశం అన్నమాట. అది వృధా చేసుకోకూడదు అంటూ ఈ శ్లోకంలోని గంభీరమైన సందేశం అన్నమాట. చక్కటి శ్లోకం, చక్కటి భావార్థం విన్నాం మనం. మళ్ళీ రేపు మనం మరో 2 శ్లోకాలతోటి ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. భావని పాడిన కీర్తనతోటి స్వస్తి. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.